వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మష్రూమ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. మష్రూమ్ హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఈ మష్రూమ్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్ నుంచి కూడా దూరం చేస్తుంది అనమాట. దీంట్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, సో అందరూ తీసుకోవచ్చు. ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా బిర్యానీలు చేస్తే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మష్రూమ్ని బాగా కడుక్కోవాలి. మష్రూమ్ పైన మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మట్టి అనేది పోవడం కోసం సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. ఈ మష్రూమ్ని సాల్ట్ వాటర్లో వేసేద్దాం. ఇలా ఒక్కొక్క మష్రూమ్ని చేత్తో ఇలా రుద్దుతూ కడుక్కోండి. దానిపైన ఉన్న మట్టి అంతా పోతుంది. ఇది వరకంటే మష్రూమ్ ఎక్కడ దొరికేది కాదు, అప్పుడప్పుడు దొరికేది. ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది, లేదంటే డైరీస్లో కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఇలా మొత్తం కడిగేసుకున్నాం కదా, దీన్నే ఈ ఉప్పు నీటిలో ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దాం. ఇప్పుడు మనం బియ్యం కడుక్కుని నానబెట్టేసుకుందాం. నేను ఇక్కడ 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు కడిగేసుకుందాం. చాలామంది బాస్మతి రైస్ కడగక్కర్లేకుండానే వాడేసుకోవచ్చు అంటారు. లేదండి, ఏ బియ్యమైనా కూడా కడిగే వాడుకోవాలి. దానిపైన అనేది మందులు అవి జల్లేస్తున్నారు ఈ మధ్యన, సో అందుకని ఏదైనా కడిగి వాడుకోవడమే మంచిది. బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది అనమాట, అందుకని నానబెట్టుకోవాలి. మష్రూమ్స్ మనం ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ తరిగేసుకున్నాం కదా, ఈ మష్రూమ్స్ను మనం మ్యారినేట్ చేసుకోవాలి. మష్రూమ్స్ ఎప్పుడు కూడా తరిగేసి పక్కన పెట్టేసుకోకండి, నల్లగా వచ్చేస్తాయి. మనం వండుకునే ముందు తరుక్కోండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కసూరి మెతి, అలాగే కొంచెం పెరుగు వేసి కలిపి బాగా మ్యారినేట్ చేయాలి. దీంట్లో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. ఒకవేళ పెరుగు సరిపోకపోతే వేసుకోండి. పెరుగు అనే దానికి క్వాంటిటీ ఏమీ లేదు. ఇది ఇలా ముక్కలన్నిటికీ పట్టేంత వరకు ఉంటే సరిపోతుంది. మొత్తం ముక్కలన్నిటికీ పట్టేసింది కదా, ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు మనం బిర్యానీకి రైస్ని ఉడికించుకుందాం. ఒక బాండీలో వాటర్ పోస్తున్నాను. ఈ నీళ్ళకు కొలత ఏమీ లేదండి, ఎక్కువ పోసుకోండి. ఎందుకంటే మనం వార్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువైనా పర్వాలేదు. ఈ నీళ్ళల్లో 1 స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మెతుక్కి అంటుకోకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది రైస్. కొద్దిగా సాల్ట్, బిర్యానీ ఆకులు, అలాగే హోల్ గరం మసాలా. ఇప్పుడు ఈ నీటిని బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని నీటితో సహా వేసేసుకుందాం. దీన్ని 70 to 80% కుక్ చేయాలి. ఈ రైస్ ఒక 80% కుక్ అయిపోయిందండి. మనకి ఇక్కడ చూస్తుంటేనే తెలిసిపోతుంది, లోపల కొద్దిగా పలుకు అనేది ఉంది కదా, అంతే చాలండి. మనం వార్ చేసుకుందాం. కొద్దిగా పలుగ్గా ఉండగానే రైస్ని వార్ చేసుకోండి. ఈ వేడికి రైస్ అనేది కుక్ అయిపోతుంది. మీరు కనుక ఉడుకు పట్టిన తర్వాత పక్కకు అనేది వెళ్ళకండి, అక్కడే ఉండండి. మీరు కనుక ఒక 5 నిమిషాలు పక్కకు వెళ్ళారు అంటే మొత్తం కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయింది అంటే మనం దమ్ పెట్టిన తర్వాత కొంచెం ముద్దగా వచ్చేస్తుంది, పొడిగా రాదు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాండీలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ వేసుకున్నా పర్వాలేదు, మీ చాయిస్ అది. ఆయిల్ వేడెక్కింది కదా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. కొద్దిగా పింక్ కలర్లోకి వస్తాయి కదా, అలా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను.
కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకొని చాలా తక్కువగా, ఈ ఉల్లిపాయలు అనేది మగ్గి దానిలోంచి వాటర్ వచ్చి దగ్గరగా అవుతుంది, అందుకనే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మనం అన్నిటిలోనూ వేసాం, రైస్లో వేసాం, మష్రూమ్ మ్యారినేట్ చేసాం కదా దాంట్లో కూడా వేసాం. ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలకి సరిపోయేంత ఉప్పు మాత్రమే వేసుకోండి. మీరు ఎన్నిసార్లు ఉప్పు వేస్తున్నారు కదా, ఉప్పు ఎక్కువైపోయింది, కషం అయిపోయింది అని అనుకోకండి. అన్నిటికీ విడివిడిగా వేస్తున్నాం, దాని తర్వాత దమ్ చేస్తాం కాబట్టి మనం తినేటప్పుడు కరెక్ట్గా క్వాంటిటీలో ఉంటుంది. చూసారా, ఉప్పు వేసాక వాటర్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని దగ్గర పడేంత వరకు మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేద్దాం. మూత పెట్టి మష్రూమ్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మష్రూమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది, ఒక 5 to 10 minutes సరిపోతుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, మష్రూమ్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే. బిర్యానీ దమ్ నేను రాచెప్పలో పెడుతున్నాను. రాచెప్పలో ఎందుకు పెడుతున్నానంటే ఒక అథెంటిక్ టేస్ట్ అనేది వస్తుంది. అది కూడా కాకుండా మనం బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక 2-3 hours కూడా వేడిగా అలానే ఉంటుంది. దీన్ని డైరెక్ట్ మంట మీద మాత్రం పెట్టకూడదు, అన్ని ఐటమ్స్ వేసిన తర్వాతే మంట మీద పెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్కటి వేద్దాం. దీంట్లో అడుగున కొద్దిగా నేను నెయ్యి వేస్తున్నాను, అడుగంటకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ మష్రూమ్ కర్రీని అడుగున వేసుకుందాం. ఫస్ట్ కర్రీ వేసేసాను కదా, సెకండ్ లేయర్ మనం రైస్ వేసుకుందాం. ఈ రైస్లో ఉన్న ఆకులు అలములని నేనైతే తీసేస్తాను. బిర్యానీకి ఆకులు అలములు తీసేస్తే ఏం బాగుంటుంది, అవి ఏరుకుని తింటేనే మజా అంటారా, ఉంచేసుకోండి. ఉడికించిన తర్వాత ఫ్లేవర్ మొత్తం పోతుంది, అది ఉన్నా లేకపోయినా ఒకటే, మనం తినేటప్పుడు ఏరుకునే పని తప్పితే ఏం లేదు, అందుకనే నేనైతే తీసేస్తా. ఈ రైస్ని ఒక లేయర్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ రైస్ పైన ఇంకో లేయర్ కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ లేయర్ మనం మళ్ళీ రైస్తో కప్పేద్దాం. ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, అలాగే ఫుడ్ కలర్. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఒక రెస్టారెంట్ ఫీల్ వస్తుంది. అక్కడ వాడు ఎలా అయితే సర్వ్ చేస్తాడో కొంచెం రెడ్గా కొంచెం వైట్గా ఉంటుంది కదా రైస్, అలా ఉంటుందన్నమాట. దీని మీద కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 15 to 20 minutes మనం దమ్ పెడదాం. దమ్ పెట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీసేయకండి, దాన్ని ఒక 10 minutes డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయండి. స్మెల్ అయితే అదిరిపోయింది, నాకైతే నోరూరుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడు మీ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. కాలుతుంది.